హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయలో మనము ఎండ్రాయిలు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి. ఈ కర్రీకి బీరకాయ ఎండ్రాయిలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది లైక్ చేస్తారు ఈ కర్రీ. అయితే కొంతమంది మాత్రం బీరకాయ తినని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి ఈ విధంగా కలుపు కూరలు చేసి పెడితే వాళ్ళు కూడా ఈ బీరకాయని ఇష్టంగా తింటారు. అలాగే దీంట్లో ఉన్న పోషకాలు కూడా వారికి వస్తాయి. అయితే ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. బీరకాయలు ఎండ్రాయిలు కర్రీ కోసం కావలసిన పదార్థాలు. బీరకాయలు 1 కిలో తీసుకున్నానండి నేను. కిలోకి 2 వచ్చాయన్నమాట. ఇది కర్రీ ఉడికేసరికి తక్కువ అవుతుంది కదా, కొంచెమే అవుతుంది బీరకాయ, ఎందుకంటే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. నేను 1 కేజీ తీసుకున్నాను, పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్కటి 1/2 కేజీ చొప్పున వచ్చాయన్నమాట. 2 కలిపి కేజీ వచ్చాయి. అంటే ఇవి పొడవుగా పెద్దగా ఉన్నప్పటికీ కూడా లేతగా ఉండేవి మనము సెలెక్ట్ చేసుకోవాలి. బీరకాయ ముదిరిపోతే మనకు తినడానికి బాగోదు, లేతగా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లోకి నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఎండ్రాయిలు అయితే 1 గుప్పుడు తీసుకున్నానండి, సరిపోతుంది. ఉల్లిపాయ వేసినా వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం కర్రీ ఎక్కువ కావాలనుకుంటే మనం ఉల్లిపాయ వేయచ్చు, లేదంటే ఉల్లిపాయ లేకుండా కూడా మనము బీరకాయ ఎండ్రాయిలు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బీరకాయలు శుభ్రంగా కడిగి చెక్కేసి అలాగే ఎండ్రాయిల్లో వేసుకుంటుందండి. ఆ ఇసుక పోయే వరకు మనము చాలా నీట్గా 4-5 సార్లు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి కడుక్కోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఎండ్రాయిలు కడిగేసుకుని బీరకాయలు చెక్కుకుందాం. బీరకాయలు ఈ విధంగా చెక్కేసి మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి. అయితే ఇది ఉల్లిపాయ కూడా అలాగే మీడియం సైజు కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు. వెల్లుల్లి అయితే నేను కొంచెం దంచి చెదగొట్టి పై పొట్టు ఒలిసేసాను. 2 అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు. మనం తీసుకున్న ఎండ్రాయిలు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసాను. 1 స్పూన్ ఏమో పచ్చిశనగపప్పు. ఇది పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందాము. ఈ గరిటతో 2 గరిటెలు ఫుల్గా వేసానండి నేను ఆయిల్, ఎందుకంటే 1/2 కేజీ కాదు, బీరకాయలు కేజీ తీసుకున్నాను, అందువల్ల 2 స్పూన్లు వేస్తాను. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం పచ్చిశనగపప్పు వేద్దాం. శనగపప్పు కొంచెం కలర్ మారింది. ఈ టైంలో మనం వెల్లుల్లి వేసేయచ్చు, అలాగే ఎండ్రాయిలు కూడా వేసేద్దాం. మనం ఎండ్రాయిలు వేయించి పక్కకు తీయక్కర్లేదు, ఎందుకంటే బీరకాయ మనం వాటర్ వేయకుండానే త్వరగా ఉడికిపోతుందండి, అందువల్ల పక్కకు తీయక్కర్లేదని నేను వీటితో పాటు వేస్తాను. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి. ఈ ఎండ్రాయిలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేసేయచ్చండి, ఎండ్రాయిలు పక్కకు తీయక్కర్లేదు. కలర్ మారాయి, పప్పులు ఎండ్రాయిలు చక్కగా వేగాయి కదా, ఈ టైంలో మనం ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, కొత్తిమీర కాదు, కరివేపాకు. కొత్తిమీర కాదు, కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ వేసేయచ్చు. ఈ ఉల్లిపాయలతో పాటు ఎండ్రాయిలు వేగుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయ వేగనిద్దామండి. మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు మనం పసుపు వేద్దాం. కర్రీకి సరిపడా కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేద్దామండి. మన కర్రీకి సరిపడా చూసుకోండి, బీరకాయ ఉడికేసరికి తక్కువ అవుతుంది కదా, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. నేను 1/4 స్పూన్ వేసాను సాల్ట్. అయితే కారం కూడా వేసేద్దాం మనం. ఇప్పుడు కారం 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. అలాగే బీరకాయలు నేను కేజీ తీసుకున్నాను కాబట్టి ఇంకో హాఫ్ వేస్తున్నాను, 1.5. ఇది ఒకసారి కలిపేసిన తర్వాత మనం బీరకాయ వేసేయచ్చు. మీరు 1/2 కేజీ బీరకాయలు తీసుకుంటే 1 స్పూనే వేయండి కారము, లేదంటే 1 స్పూన్ కూడా తగ్గించి వేసుకోవచ్చు, మీరు తినే కారాన్ని బట్టి. ఇది కలిపిన తర్వాత కారం వేసాం కదండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందువల్ల బీరకాయ ముక్కలు వేసేద్దాం.
ఇప్పుడు కొంచెం సిమ్లోనే ఉంచి కలపాలి. ఈ బీరకాయలో వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. కొంచెం కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. అప్పుడు వాటర్ వరుతుంది. మనం ఇంకా వేరే వాటర్ వేయక్కర్లేదు దీంట్లోకి. బీరకాయలో ఉన్న నీరే సరిపోతుందండి, నీళ్ళు వేయక్కర్లేదు మనం కర్రీలో. కొంచెం ఈ ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అది మగ్గుతుంది, వాటర్ వరుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనం చూసారా వాటర్ దానికి అదే వరుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము, అదే మగ్గుతుంది, ఇంకా వాటర్ వరుతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేసరికి చూసారా వాటర్ ఇలాగా ఊరిపోయిందనమాట. దీని నిండా వాటర్ మనం వేయలేదు, బీరకాయలో వాటర్ ఇది. సో ఇప్పుడు మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ అంతా ఎగిరిపోనివ్వాలి. వాటర్ అస్సలు ఉండకూడదండి, వాటర్ ఉంటే బాగోదన్నమాట. ఇదంతా ఎగిరిపోయే వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెంచి ఎగిరిపోనిద్దాం. ఇంక దీంట్లో మనము మసాలా వేయక్కర్లేదు, జీరా ధనియా పౌడర్ వేయక్కర్లేదు, ఏది వేయక్కర్లేదండి. ఇది సహజంగానే దాని రుచి మనకి వస్తుందన్నమాట, బాగుంటుంది. ఈ కాంబినేషన్లో చాలామందికి ఇది నచ్చుతుంది అనమాట. పచ్చి రొయ్యలు బీరకాయ, ఎండు రొయ్యలు బీరకాయ ఈ విధంగా బాగుంటుంది. అయితే దీంట్లో మాత్రం వాటర్ లేకుండా మనం ఎగిరిపోనివ్వాలి. అలాగే దీంట్లో మనం కొత్తిమీర వేయక్కర్లేదండి. కొత్తిమీర టేస్ట్ బాగోదన్నమాట. ఇందులో ఎండు రొయ్యలు టేస్ట్ డామినేట్ చేస్తుంది. సో కొత్తిమీర వేయక్కర్లేదు. అయితే వాటర్ ఎగిరినిద్దాం. ఇప్పుడు మన కూర దగ్గరికి ఎగిరిపోయింది చూసారా. ఇందులో వాటర్ ఏమీ లేదు, చూడండి అడుగున వాటర్ ఏమీ లేదు. ఇలాగా వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట. ఇలా ఎగిరిపోయిన తర్వాత మనం ఈ టైంలో స్టవ్ ఆపేయచ్చండి. వాటర్ ఉంటే అది కొంచెం టేస్ట్ బాగోదు, చప్పగా ఉంటుంది, నీళ్ళుగా ఉంటేనే. ఇలా దగ్గరికి ఎగిరిపోతే బాగుంటుంది. మరి ఈ టైంలో మనం ఇంకేమీ వేయక్కర్లేదు, చెప్పాను కదా, జీరా ధనియా పౌడర్ కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయక్కర్లేదు. నేను ఎండుమిర్చి చేశానండి, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎండుమిర్చి వేసినా బాగుంటుంది, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఓకేనా, అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. ఫైనల్లీ వేడివేడిగా మన బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ తినని వారికి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే బీరకాయలో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం లభిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇది అన్ని అవయవాలకి కూడా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందట. అలాగే నీరసము, అలసట వంటి లక్షణాలు తగ్గిస్తుందంట, రక్తహీనత తగ్గిస్తుందట. సో బీరకాయ మనకి చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఈ బీరకాయ తినని వారికి ఈ విధంగా వండితే ఆ రుచిని ఎంజాయ్ చేస్తారు, ఆ బీరకాయలో పోషకాలు కూడా వారు పొందుకుంటారు. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వంటలు చేసుకుంటూ ఉంటే ఆ రుచిని ఎంజాయ్ చేస్తాము, అలాగే హెల్తీగా వాటి యొక్క బెనిఫిట్స్ మనం పొందుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.